హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. రాత్రి నుంచి నిద్ర లేదండి. ఎందుకు అంటే ఇక్కడ హనుమాన్ జయంతి చేశారండి. వ్యాన్ల మీద తీగలు అడ్డుపడి తీగలు కదిగితే మా పక్క లైన్లు పోయినాయండి. పైన 3 ఫ్యామిలీలకి కూడా కరెంట్ లేదండి. చిన్న నరకం చూసామండి. రాత్రి అంతా నిద్ర లేదు. పక్క వాళ్ళ ఇంట్లో పడుకోమన్నారు కానీ నిద్ర పట్టలేదండి. వాళ్ళ ఇంట్లో 10 నిమిషాలు పడుకున్నా నిద్ర పడడం లేదు. మళ్ళీ నా రూమ్లోనే అలా కూర్చుని జపం చేశానండి, కొమ్మ జపం. అందుకే ఇప్పుడు నా కళ్ళు చూడండి ఎలా ఉబ్బిపోయినాయి, ఫేస్ చూడండి ఎలా ఉబ్బిపోయినాయో. ఏం చెప్తామండి. అలాగే ఒకసారి ఆరోగ్యం 50 దాటాక మనుషులు ముసలోళ్ళు అయిపోయినట్టే లెక్కండి. టైంకి తినాలి, టైంకి ఉండాలి. మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలండి. నా 200 బిడ్డ అమ్మ 2 నెలలకని 10,000 ఇచ్చారండి నాకు. 2 నెలలకి బయటికి వెళ్ళొద్దు అని. అయినా సరే 2 సార్లు తిప్పుకుంటూ వెళ్ళానండి. మూలన పడ్డాను. ఇప్పుడు మళ్ళీ కరెంటు లేక మూలన పడ్డాను. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి. అందుకు బయటకు వచ్చి కూర్చున్నానండి. ఇదిగో చూడండి ఇక్కడ ఇవాళ ఫంక్షన్ జరుగుతుంది. ఈశ్వరు ఫంక్షన్. నిన్న హనుమాన్ ఫంక్షన్ భోజనాలు, ఇవాళ ఈశ్వరు ఫంక్షన్ భోజనాలు అండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. గుడ్ మార్నింగ్ బేబీ. హాయ్ అండి, బాయ్ అండి. అల్లుడు అంటాను కదా, కూతురమ్మ అండేవాడు. అల్లుడు కూతురమ్మ. ఓకేనండి. హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే. అందరూ బాగుండాలండి. ఈ వేసవకాలంలో జాగ్రత్తలు తీసుకుని అందరూ కూడా చల్లని వాటర్ తాగి నీడపాటు నుండి టైంకి భోజనం చేసి ఇబ్బంది పడకుండా ఉండండి. సరేనండి. నేనైతే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏప్రిల్ మే నెలాఖరు నుంచి మే నెల చాలా జాగ్రత్తగా ఉండాలండి. నేను గాజు బొమ్మ లాంటి నా ప్రాణంలో ఎప్పుడు ఇష్టమంటుందో తెలియదు. అన్ని కోరికలు అయిపోయినాయి. దేవుడు తీరలేని కోరికలు కూడా నాకు తీర్చాడండి. ఇల్లు కూడా కట్టిస్తున్నాడు, ఇస్తున్నారండి నాకు డబ్బులు. ఎక్కువ పులిబిందుల బాబే బాగా సాయం అండి దగ్గరలోని. చాలా సంతోషం. ఇప్పుడు ఇంకో గుడ్ న్యూస్ అండి. ఆ కూలర్ కొనుక్కోమన్నాడు. 2,000 ఇస్తానమ్మా కూలర్ కొనుక్కో, చిన్నది. ఈ రూమ్లో చిన్నది పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, చిన్నది కొనుక్కో, 2,000 వేస్తాను అన్నారు. చాలా చాలా సంతోషం అండి. ఆయువారోగ్యాలతో నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ ఫ్యామిలీ అంతా కూడా. పులివెందుల బిడ్డ, ఫ్రెండ్స్, రాజు, ఇంకొక ఆయన, ముగ్గురు కూడా ఆయువారోగ్యాలతో నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలి. ఫ్యామిలీ అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజుల అబ్బాయికి కూడా మ్యారేజ్ అవ్వాలండి, సంతోషం. ఇంకొక అబ్బాయికి బాబు పుట్టాలి, సంతోషం అని నేను కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇంకా సీతానగరాన్ని అస్సలు ఉండలేవండి. ఇవాళ వెళ్ళామండి. పొద్దుట సాయంత్రం వెళ్ళాము, నైట్ పడుకున్నాం. పొద్దుట పింఛను తీసుకున్నాం. 9 గంటలకు ట్రైన్ ఎక్కేసామండి. ముఖం చూసారు ఎలా ఉబ్బిపోయిందో. అలాగండి, అదండి. అందరూ కూడా చల్లని వాటర్ తాగండి. ఎక్కువ కూలింగ్ మళ్ళీ తాగొద్దు, తేడా వస్తుంది. మంచిగా ఉండి మంచిగా కూలర్ ఉంటే కూలర్ అండి, ఏసీలు ఉంటే ఏసీలు, ఫ్రిడ్జ్లు ఉంటే ఫ్రిడ్జ్లు చల్లగా ఉండాలని అందరికీ కోరుకుంటుందండి. అలాగే నాకు కూడా కోరుకుంటుంది. ఉండేదండి కూలర్ పోయింది, బయట వాళ్ళకి ఇచ్చేసానండి బాగా చేసుకోమని. అదిగా వల్ల బాగోదు అని మానేసాం. సాహిత్య అయితే వీడియో పెట్టాడండి. అమ్మకి ఎవరిని ఉంటే 1,500 2,000 కూలర్ కొనుక్కుంటుంది అంటే, పాపం పులివెందులు బాబు నేను వస్తానమ్మా కొనుక్కోవాలి అన్నారు. సంతోషం అండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. సరేనండి, ఉంటానండి. ఎవరు ఎక్కేస్తున్నారు అక్కడ సీతానగరాన్ని కూడా ఆవిడ చాలామంది ఎక్కేస్తున్నారండి. సాజిత్ వస్తున్నాడు, ఇంకో అమ్మాయిలు వస్తున్నారు. ఇలాగని తప్పండి. చెడ్డోళ్ళు అయితే నేను పెంచుకోనండి. వచ్చిన పిల్ల చెడ్డదైతే రానివ్వను. నన్ను బెదిరించారండి. నాకు కూడా ఫోన్లు చేసి మిమ్మల్ని ఖాళీ చేయించండి. నాకు రూములు దొరకవా, ఒక 6 నెలలు ఆగితే నేనే ఇల్లు కట్టేసుకుంటాను. మాట ఎవరెవరు ఆత్మీయం తీసుకుంటారు వాళ్ళే వేసుకునివ్వండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి. గిరీశ్వరుడు, పార్వతి, పరమేశ్వరుడు, సాయిశ్వరుడు నాకు తోడు ఉన్నంతకాలం ఎవరు ఏమి పీయగలేరండి. ఎవరి మాట నేను లెక్క చేయను. ఇష్టం లేదండి ఖాళీ చేయాలి చేస్తామండి, ఇంకో రూమ్ చూసుకుంటాము, అంతే కదండి. హాయ్.